అందరికీ స్వాగతం అండి. తన వారు విడిపోరులే, కనుమూసి గగనాన కలిసేరులే. ఏనాటికైనాను నీదాననే, నీదాననే. చిన్ననాటి మన పాట మిగిలేనులే, కలకాలమీ గాథ రగిలేనులే, రగిలేనులే. విషాదం మూర్తీభవించిన పాటండి ఇది. చాలా ఇష్టమైన పాట నాకు. సరే, ఇంకపోతే ఇవాళ కొంచెం భిన్నమైన అంశం తీసుకుని మీతో నా భావాలు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. యూట్యూబ్లో మనకి నచ్చనివి, విమర్శనాత్మకంగా ఉండేవి, బాగుండనివి, సమాజానికి చెడు చేసేవి మొదలైన వీడియోల గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటామో, అలాగే బాగున్నవి, మనకు నచ్చినవి, ఆ వీడియోస్ చూస్తే కొంచెం మనసు ఆహ్లాదపడేవి కూడా కొన్ని ఉంటాయిగా మరి. బాగుండనివి విమర్శించుకున్నప్పుడు బాగున్నవి చెప్పుకోవాలనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ యూట్యూబ్ వయోభేదం లేకుండా చిన్నకారు వాళ్ళు, మేకప్పులతో గ్లామరస్గా హంగామా చేసేవాళ్ళు, ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే వీడియోలు చేయాలి అనే రూల్ ఏం లేదండి. అదొకటి నచ్చింది నాకు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ చాలామంది, అంటే జీవితకాలం పరిగెత్తి అన్ని రకాలుగా కూడా సర్వీసు చేసి కుటుంబానికి కానీ, కొంతమంది ఇంటా బయట కానీ చేసేశాక ఒక రకమైన విశ్రాంతి కోరుకుంటుంది శరీరం. అంటే ఏం లేదు, యాక్టివ్గా బయటకెళ్ళి 10 రకాలుగా తిరిగి పనులు చేసుకుని రావడం ఇలాంటివి చాలా తగ్గిపోతుంది. కానీ మనసు అనేది ఉంది చూశారు, దానికి వయసు లేదని చాలామంది చెప్పినట్టే మనసు యాక్టివ్గా పనిచేస్తుంది. అలాంటి వారికి మన యూట్యూబ్ ఎంతగానో ఉపకరించి వాళ్ళింట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళదైన శైలిలో వాళ్ళకొచ్చిన పాటో, మాటో, విజ్ఞానమో, ఏదైనా ఫీల్డ్ గురించి వారికి తెలిస్తే ఆకర్షణీయమైన మాటలతో ఎదుటివారికి తెలియచేసే విధానమో, లేకపోతే వారు నడిచొచ్చిన జీవితంలో జీవితానుభవాలను, లేదా చుట్టుపక్కల సమాజంలో జరిగే సంఘటనల గురించి జనాన్ని జాగృతం చేయడమో, వంట వార్పునో, అది మాత్రం తక్కువది కాదు కదండి, అదే ఎక్కువది అసలు. ఇలా అనేక మంది పెద్దవాళ్ళు వాళ్ళకొచ్చిన రీతిలో, వాళ్ళదైన శైలిలో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు, ఇంట్లోనే ఉండి వీడియోలు చేస్తూ. ఈ దిశగా ఆలోచిస్తే యూట్యూబ్ మంచి పనే చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుందండి. వీరిలో చాలామంది మేకప్పుల హంగామా లేకుండా దైనందిన జీవితంలో వారు ఎలాగైతే ఉంటారో అలాగే వారు వారిని ప్రెజెంట్ చేసుకుంటూ చక్కగా వీడియోలు చేస్తూ ఉంటారండి. అవి జనంలోకి వెళ్ళడం నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను సీనియర్ సిటిజన్నే కాబట్టి అలాంటివి చూసి ఉత్తేజం పొందుతూ ఉంటాను. ఒకరు పార్వతీ పరమేశ్వరుల్లాగా వారిదైన శైలిలో వంట వార్పు చెబుతూ వారి చక్కటి భాషతో రకరకాల పూజలు, వంటలు చేసే వీడియోస్ని నేను చాలా ఇష్టంగా చూస్తానండి. వారికొచ్చే కామెంట్స్‌లో ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ ఉండవు. అంతటి మహోన్నతమైన స్థానం సంపాదించారని చెప్పచ్చు. అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. తర్వాత వారు చేసే మంచి పనులు సమాజానికి, లేదా సినీ ప్రపంచాన్ని గురించి వారిదైన శైలిలో మాటలు చెప్తూ పంచుకోవడం కొంతమంది. వారు చేసే సేవా కార్యక్రమాల్ని చెప్తూ ఉండడం. అయితే ఇందులో కొంతమంది పూర్తిగా సీనియర్ సిటిజన్స్ కాకపోవచ్చు, ఒకళ్ళిద్దరు. కానీ దాదాపుగా ఎక్కువ మంది నేను చెప్పే వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉండి వాళ్ళు చేసే వీడియోలు నాకు చాలా నచ్చుతూ ఉంటాయండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒక 4, 5 రోజుల క్రితమో ఏమో ఒక వీడియో చూశాను. ఇక్కడ సీనియర్ సిటిజనే.
కానీ ఈ వీడియో చూస్తే నాకు చాలా రకరకాల నెగెటివ్ భావాలు కలిగాయండి. అందులో కోపం ఒకటి. వీరి వీడియోల కింద జనం చాలామంది అంటే 100కి 97, 98 మంది నెగెటివ్ కామెంట్సే పెడుతూ ఉంటారు. అయినా లెక్క చేయకుండా సరే డబ్బుల కోసం ఎవరి పుర్రాకులు వాళ్ళవండి. దానికి నేను అనను. చాలా చూశాను గానీ ఎప్పుడు నా అభిప్రాయం వెలిబుచ్చాలనుకోలేదు. కానీ మొన్న గణేష్ ఉత్సవాల్లో ఆ స్టేజి మీద వీరి ఆహార్యం, డ్రెస్సింగు, తద్వారా చేసిన డాన్సు నాకు చాలా నెగెటివ్ భావాల్ని తెచ్చింది నా మనసులో. ఇంతకుముందు కూడా వీరు ఇలాగే గణేష్ ఉత్సవాల స్టేజి మీదే ఏదో సినిమా పాటకు చేస్తే నెలలో, ఏళ్ళో అయిందేమో చాలామంది తిట్టిపోశారు. ఏ జనం చూస్తుంటే మనం డబ్బు చేసుకుంటున్నామో వీడియోలు పెట్టి, అలా వీడియోలు తీసేవారికి, చేసేవారికి కూడా కొంచెమైనా బాధ్యత అనేది ఉండాలి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంతకుముందు వీరి కింద తిడుతూ కామెంట్స్ పెడితే నాకు కొంచెం ఎక్కడో ఏమోలే పాపం ఎందుకంత తిట్టడం అనిపించేది నాకు. కానీ ఇప్పుడు జనమే కరెక్ట్ అనిపించింది ఈ వీడియో చూశాక. ఇదిగో ఇలాంటి వాళ్ళు అంటే కొంచెం తక్కువ మంది ఉన్నారేమో పెద్దవాళ్ళలో ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళు. సరే మరి ఇంకా ఇలా చెబుతూ పోతూ ఉంటేనండి మాటలు వస్తూనే ఉంటాయి. రికార్డ్ చేసే ముందర ఈ సబ్జెక్ట్ గురించి ఏమన్నా మాట్లాడగలుగుతాను అసలు అనుకుంటూ ఉంటా. కానీ అది మరి మీతో షేర్ చేసుకునే మహిమో ఏమిటో నాకు తెలియదు కానండి చాలా మాటలు వస్తూ ఉంటాయి. సరే ఇవాల్టికి ఆపి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. నచ్చిన టాపిక్ అయితే ఏమన్నా తడితే రోజూ పెట్టుకుందాం ఏముంది? మాటలేగా. సెలవా మరి.